నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. తిరుపతి జిల్లా వెంకటగిరిలో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ మెట్టుకూరు ధనుంజయ రెడ్డి, సీఈఓ ఎస్ శ్రీనివాసరావు అధ్యక్షతన విస్తృత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. వెంకటగిరి కేంద్ర సహకార బ్యాంక్ శాఖ పరిధిలోని సొసైటీల అధ్యక్షులు, కార్యదర్శులు, సీఈఓలు, అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. వెంకటగిరి శాఖ పరిధిలోని 15 సొసైటీల ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో రైతులకు అందుతున్న పంట రుణాలు, బ్యాంకు లావాదేవీలు, రుణాల పంపిణీ విధానం, వసూళ్ల పరిస్థితి వంటి అంశాలపై సమగ్రంగా చర్చించారు. చైర్మన్ మెట్టుకూరు ధనుంజయ రెడ్డి, సిప్ మేనేజర్ రమేష్ ను వివిధ అంశాలపై ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రైతులకు సకాలంలో పంట రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని, బ్యాంక్ లావాదేవీలు పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. రుణాల పంపిణీలో ఎలాంటి ఆలస్యం జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. రైతుల అవసరాలకు అనుగుణంగా సొసైటీలు పనిచేయాలని కూడా సూచించారు. అదేవిధంగా డక్కిలి మండలంలో మరో కేంద్ర సహకార బ్యాంక్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. గతంలో నష్టాల్లో ఉన్న సహకార బ్యాంకింగ్ వ్యవస్థను ప్రస్తుతం లాభాల్లోకి తీసుకువచ్చామని తెలిపారు. చేనేత కార్మికులకు కూడా కేంద్ర సహకార బ్యాంక్ ద్వారా రుణాలు అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ అంశంపై స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సలహాలు, సూచనలతో ముందుకు వెళ్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా వెంకటగిరి ఏఎంసీ చైర్మన్ పునుగోటి విశ్వనాథం హాజరయ్యారు. సీఈఓ ఎస్ శ్రీనివాసరావు మాట్లాడుతూ బ్యాంక్ పనితీరును మరింత మెరుగుపరచడానికి సొసైటీల సమన్వయం కీలకమని పేర్కొన్నారు. రుణాల వసూళ్లలో బాధ్యతగా వ్యవహరించాలని, ప్రభుత్వ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. ఈ సమావేశంలో సొసైటీ అధ్యక్షులు పప్పు చంద్రబాబు రెడ్డి, సిసి నాయుడు, సత్యం, ఏలేశ్వరం రామచంద్ర నాయుడు, ఇతర సొసైటీల అధ్యక్షులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు. మొత్తంగా వెంకటగిరి పరిధిలో సహకార బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేసి రైతులకు మరింత సులభమైన, పారదర్శకమైన సేవలు అందించడమే లక్ష్యంగా ఈ సమావేశం కీలకంగా మారిందని అధికారులు అభిప్రాయపడ్డారు. Special of the park. పార్టీ వాడు కదా మధ్య ఫైనాన్షియల్ అసలు మనం ఏ సొసైటీస్ ఎంత చేసింది, బ్రాంచ్ ఎంత గౌరవం పాత ఓల్డ్ స్టోరీ 25/26 రేపు మార్చండి. మనం ఎందుకు కోట్ల రూపాయలు బిజినెస్ చేసాం. 27 crores వరకు అంటే ఈ సంవత్సరం చేసే అవసరం టార్గెట్ అంటే ఫ్రెష్ టార్గెట్ అది పాత దాంతో కలుపుకోదా ఎన్పీఏ అనేది టోటల్ బ్యాంక్ లెవెల్ అవుతుంది. బ్యాంక్ లెవెల్ సొసైటీ వైజ్ కూడా సొసైటీస్ ఏం చేసినారంటే ఈ సింగిల్ నేను వచ్చిన తర్వాత 1.5 చేసిన ఇవన్నీ సైడ్ బిజినెస్. ఇప్పుడు షేర్ క్యాపిటల్ ఇంట్రెస్ట్ ఎక్కడెక్కడ దగ్గర చూసుకోవాలని చెప్పాలి. అదే రోజుగా చెప్తే ఇబ్బంది అవుతుందని చెప్పి మధ్యలో వచ్చినారు కదా. అంటే జూన్, జూలైలో స్టార్ట్ చేసి ఏప్రిల్ తర్వాత నుంచి ఇంట్రెస్ట్ రేట్లు, షేర్ క్యాపిటల్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు 30 కోట్లు, 40 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్, నెట్ ఇన్కమ్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. మనకే కాదు తగ్గించడమా, ఎంతవరకు తగ్గించడం అనేది డెసిషన్ తీసుకున్నాం కొద్ది రోజుల్లో. బట్ అట్ ద సేమ్ టైం అంటే బ్యాంక్స్ నుంచి చాలా రకాలైన లోన్స్ ఉంటాయి. నాట్ ఓన్లీ అగ్రికల్చర్ లోన్సే కాదు, ఎస్ఎన్జి లోన్స్ కానీ, గోల్డ్ లోన్స్ కానీ, ఎస్ఎంఈ లోన్స్ కానీ, వీరన్నట్టు ఇప్పుడు ఈ మనకి
ఈ లింక్ ప్రాపర్టీస్ జేఎన్జీ గ్రూప్లో మనం ఆల్రెడీ చేస్తున్నాం. అలా కాకుండా అసైన్మెంట్ ల్యాండ్స్ మీద కూడా ఇవ్వడానికి ఏమైనా స్కోప్ ఉందేమో అనేది అనలైజ్ చేస్తాం. మీకు వితిన్ 1 month దాని మీద కూడా గైడ్లైన్స్ ఇస్తాం. బట్ అందాక మన ట్రెడిషనల్ లోన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అలాగే కొన్ని ప్యాక్స్లో పర్టికులర్గా లీగల్ యాక్షన్ కవరేజ్ అనేది చాలా పెండింగ్ ఉంది. పర్టికులర్గా మోపూరు ఇప్పుడు నేను సిచ్యువేషన్ చూస్తుంటే ఉన్న ప్యాక్స్ అన్నింటిలోకి మోపూర్లో చాలా పెండింగ్ ఉందండి. ఎందుకంటే రికవరీస్ తెచ్చుకోకపోతే మన ప్యాక్స్ సర్వైవ్ అవ్వడం కష్టం. వెంకటగిరి బ్రాంచ్ పరిధిలోని 15 సొసైటీ అధ్యక్షులు సిఇఓలతో మా బ్యాంకు మేనేజర్ రమేష్ గారు సారథ్యంలో ఇక్కడ సమావేశం జరగడం జరిగింది. దానికి నాతో పాటు నేనంటే మీకు తెలుసు అనుకున్నా, నాతో పాటు మా సిఇఓ శ్రీనివాసరావు గారు, మా డిప్యూటీ జనరల్ మేనేజర్ దయాకర్ గారికి కూడా రావడం జరిగింది. సోదరుడు గెస్ట్గా ఏఎంసీ చైర్మన్ మురుగన్ గారు కూడా రావడం జరిగింది, మా సొసైటీ అధ్యక్షులతో పాటు. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వెంకటగిరి బ్రాంచ్లో మొదట అనాదిగా కూడా ఎక్కువ సొసైటీస్ ఉన్నటువంటి బ్రాంచ్ వెంకటగిరి బ్రాంచ్. ఇక్కడ మంచిగా బిజినెస్ చేసేది. సొసైటీ అధ్యక్షులు కూడా ఒక మంచి క్రమ పద్ధతిలో ఈ ప్రాంత రైతులకు సేవలు అందించినటువంటి సొసైటీ అధ్యక్షులు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. అదే పోవాలంటే ఇప్పుడు కూడా ఈరోజు కూడా ఎంతోమంది జెడ్పీటీసీగా చేసిన వాళ్ళు, ఏఎంసీ చైర్మన్స్గా చేసిన వాళ్ళు కూడా ఈరోజు సొసైటీ అధ్యక్షులు కావడం జరిగింది. ఏదో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము ఈ సొసైటీ అధ్యక్షులుగా అయిన తర్వాత ఈ రైతాంగానికి మా సొసైటీస్ ద్వారా మేము ఏమేమి చేయగలమనే ఉద్దేశంతో వాళ్ళు కొంత తాపత్రయపడడం జరిగింది. దానిలో భాగమే ఇక్కడికి వెంకటగిరికి రావడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని ఫీడ్బ్యాక్స్ తీసుకున్నాను. అదేవిధంగా మా మేనేజర్ దగ్గర నుంచి, సిఇఓస్ దగ్గర నుంచి కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ బ్రాంచ్ మొదటి నుంచి కూడా చేసిన వ్యాపారం దాదాపు 200 కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తూ ఉన్నారు. అందులో 25 కోట్లు బిజినెస్ ఉంది. అవుట్ స్టాండింగ్ ఆల్మోస్ట్ అందులో మనం బిజినెస్ చేయటం 120 కోట్ల రూపాయలు ఇక్కడ మనం లోనింగ్ చేయడం జరిగింది. దాంట్లో కొంత రికవరీస్ ఉన్నాయి, కొన్ని ఎన్పిఎస్ ఉన్నాయి, రకరకాలైన లోనింగ్ ఈరోజు చేస్తూ ఉన్నాం. అదే నేను మా ప్రెసిడెంట్లకు కూడా మా సిఇఓలకు కూడా చెప్పింది ఏంటంటే మనం రకరకాలైన బిజినెస్ పంట రుణాలే కాకుండా, ఎల్టీ రుణమే కాకుండా, ఎస్టీఎస్ఏ కాకుండా హౌసింగ్ లోన్ కూడా ఇద్దాము. చిన్న చిన్న వ్యాపారస్తులకు కూడా కొన్ని లోనింగ్ చేద్దాము. పర్సనల్ లోన్స్ కూడా ఈ బ్రాంచ్ ద్వారా, ఈ సొసైటీ ద్వారా చేసే దానికి అవకాశం ఉంది కాబట్టి చేద్దామన్న ఉద్దేశం చేస్తున్నాం. మెయిన్గా కోఆపరేటివ్ వ్యవస్థలో షేర్ క్యాపిటల్ అనేది ఒకప్పుడు ఇది చాలా బాగుండేది. కానీ రాను కూడా ఈ షేర్ క్యాపిటల్ వల్ల రైతులకు కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆ షేర్ క్యాపిటల్ని ఎంతవరకు మనం తగ్గిస్తే రైతుకు ఉపయోగపడుతుందని కూడా మేము అంటే చూస్తున్నాం. ఏప్రిల్ 10 తర్వాత కూడా ఆ షేర్ క్యాపిటల్ని ఇప్పుడు ఏదైతే మనం తీసుకుంటాం దాన్ని మ్యాక్సిమం తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాం. దాన్ని కూడా మీకు తర్వాత నేను దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. దానికంటే కూడా ముఖ్యంగా కూడా ఆనాడు నేను 2014-15లో ఎస్టీఆర్ఎస్ అనే ఒక స్కీమ్ని పెట్టి ఈరోజు కోఆపరేటివ్ బ్యాంకు ఒకనొక దశలో నష్టాల్లో ఉన్నటువంటి 18 కోట్ల నుంచి 20 కోట్ల రూపాయలు అక్యుములేటెడ్ లాస్లో ఉన్నటువంటి బ్యాంకుని ఈరోజు 20 కోట్ల రూపాయల ఆదాయానికి వచ్చింది. ఈరోజు బ్యాంకు మన బ్యాంకు దాదాపుగా 20 కోట్ల రూపాయలు నెట్ ప్రాఫిట్లో ఉంది ఈరోజు బ్యాంకు. ఒకప్పుడు అయితే 2013లో నేను చైర్మన్ అయినప్పుడు దాదాపు 20 కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్నటువంటి బ్యాంకుని ఎస్టీఆర్ఎస్ అనే ఒక స్కీమ్ని తీసుకొచ్చి కొన్ని 100 కోట్ల రూపాయలని ఈ జిల్లా రైతాంగానికి ఇవ్వడం జరిగింది. ఆ మనీని కూడా రైతాంగం అన్ని విధాలుగా వాడుకున్నాము. పెళ్లికనే కాకుండా, పెళ్లికే కాకుండా, ఏ ల్యాండ్ పర్చేజ్కి కానీ దేనికి కూడా అన్నిటి వాడుకున్నటువంటి పరిస్థితి ఆ రోజు ఉన్నది. దానికి ఆ రోజు ఇంట్రెస్ట్ రేటు కొంచెం ఎక్కువ అనిపించింది నాకు. దాన్ని కూడా ఇప్పుడు తగ్గించడానికి చూస్తున్నాము. రెండోది అది ఎవ్రీ 6 monthsకి ఒకసారి ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది. దాన్ని కూడా చూస్తున్నాను. దాన్ని కూడా ఏమన్నా ఈవీ బేస్గా ఏమైనా చేద్దామని ఆలోచన చేస్తున్నాం. ఇవి రెండు కానీ చేస్తే కొంచెం రైతుకు కూడా వెసులుబాటు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మెయిన్గా రైతు అప్పు తీసుకుంటే కట్టలేని పరిస్థితి ఎప్పుడు ఉండకూడదు. రైతు ఎప్పుడు మంచిగా ఉంటేనే ఈ దేశం బాగుపడుద్ది, మనం కూడా 2 చేతులు నోట్లో పెట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతాంగం గురించి ఖచ్చితంగా కూడా ఏం చేయాలని మా సొసైటీ అధ్యక్షులందరూ సహకారంతో చేయాలనుకుంటున్నాము. కాబట్టి ఇవన్నీ కూడా పరిగణన తీసుకొని
ఏప్రిల్ 15-25 మధ్య చాలా వరకు చేంజెస్ తీసుకొచ్చి మేము ముందుకు వస్తామని తెలియజేస్తున్నాను. ఒకప్పుడు ఏదైతే పంట రుణాలకే పరిమితమైనటువంటి సొసైటీ ఉంది, అన్ని విధాలుగా హౌసింగ్ వ్యవస్థ అన్ని విధాలుగా తీసుకుపోవటం అనేది ధ్యేయంతోనే పనిచేయాలనేదే మన ఉద్దేశం కూడా. కాబట్టి ఒకసారి వెంకటగిరికి వచ్చి ఆ సొసైటీస్ అందరితో మాట్లాడాలని ఉద్దేశించాం. రెండోది, వెంకటగిరి అంటే చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం మన జిల్లాలో వెంకటగిరి ఒకటి. దాదాపుగా 1000 పైన మగ్గాలు ఉన్నటువంటి వెంకటగిరి. నేను లాస్ట్ టైం చైర్మన్గా ఉన్నప్పుడు కూడా ఒక ట్రైల్ అండ్ ఎర్రర్ బేసిస్ 40 lakhs లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరు కట్టలేదు. అంతకుముందు కట్టకుంటే ఆఫ్ చేశారు. నేను వచ్చి ట్రై చేశాను. అంటే మన వాళ్ళు కానీ పేద వేవ ఉంటే తీసుకున్న ఆయనకి ఇస్తే కడితే మన విమోచన ఉద్దేశంతో 40 lakhs ఇస్తే కట్టలేదు. ఈసారి కూడా మళ్ళీ ట్రై చేస్తున్నాను. మళ్ళీ వస్తాను. మంచిగా ఇచ్చేటట్టుగా ఉంటే వాళ్ళకి దాదాపు నేను 10-20 కోట్లు కూడా ఇచ్చేదానికి కూడా ఇబ్బంది లేదు. అవి కూడా వాళ్ళకి ఒకసారి వేవర్స్తో కూడా మీటింగ్ పెట్టుకుంటాను. దానికి శాసనసభ్యులు గారితో మాట్లాడి ఇద్దరు కలిసి ఒకసారి వేవర్స్ని పిలిపించుకొని మాట్లాడాలనుకున్నాను. అది కూడా చేస్తాను. రెండో విషయం, బ్రాంచ్ అక్కడ ఉంది, ఇక్కడ బాడీ దాంట్లో ఉంది. మన వచ్చేసి మన సొంత స్థలం 5 ఎకరాల స్థలం ఉంది ఇక్కడ. అక్కడ మిల్క్ రాంపూర్ అడ్డ రోడ్డు దగ్గర ఉంది. అక్కడ 1 ఎకరాలో మనం వచ్చేసి బ్రాంచ్ కట్టి మిగతా 4 ఎకరాలను వచ్చేసి ఆఫీస్తో మాట్లాడి అది ఏం చేయాలనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాకు ఎవ్రీడే బ్యాంక్కి ఏ ప్రాపర్టీ ఏ ఆస్తి ఉండకూడదు, ఏ బాడీకి ఇవ్వకూడదు, ఏ లీజుకి ఇవ్వకూడదు. కాబట్టి వాళ్ళని గైడ్లైన్స్ ఫాలో చేసి ఏమైనా ఆక్షన్ పెడదాం ఏదైనా ఆలోచిస్తున్నాం. అది కూడా ఏమైనా ఆక్షన్ పెట్టేటట్టుంటే ఆ 4 ఎకరాలు కూడా ఆక్షన్ పెట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది కూడా దృష్టికి తెస్తున్నాను. ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ 15-16 మళ్ళీ ఎక్కడికి చూస్తాను. ఈ ఇంట్రెస్ట్ రేట్లు కానీ తర్వాత ఈ షేర్ క్యాపిటల్ కానీ మెయిన్గా మా బిజినెస్ కూడా మీ ద్వారా ఈ వెంకటగిరి ప్రాంత రైతులకి తెలియజేసుకుంటాం. ఈనాడు మా సొసైటీ అధ్యక్షులందరికీ, మా సీఈఓకి, ప్రత్యేకించి మా మేనేజర్ గారికి, మా సీఈఓ గారికి, మా డీజీఎం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ప్రత్యేకించి వెంకటగిరి మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డక్కిలో ఆ డక్కిల మండల సొసైటీ అధ్యక్షుల వాళ్ళ విన్నపంతో అక్కడ ఒక బ్రాంచ్ ఆల్రెడీ మాట్లాడాము. ఆ బ్రాంచ్ ఓపెన్ అవుతుంది. దానికి 7 సొసైటీస్ని అటాచ్ చేయబోతున్నాయి 15లో. అంటే 7 వచ్చేసి 8 ఉంటాయి. జేయింపుని యాడ్ చేయమంటున్నారు. జేయింపుని కూడా తీసుకొచ్చి ఆ సొసైటీ అధ్యక్షుడు కన్సెంట్తో ఇక్కడ కూడా చేసి 9 సొసైటీస్ని వెంకటగిరిలో పెట్టి 7 సొసైటీస్ని వచ్చేసి దగ్గరికి షిఫ్ట్ చేయబోతున్నాం. అంటే ఇక్కడ కూడా ఏంటంటే ఎక్కువ సొసైటీస్ అయితే కూడా ఆ మేనేజర్ కూడా కొంచెం ఎక్కువగా బర్డన్ పడుతుంది. కాబట్టి ఆ బర్డన్ తగ్గించడానికి కోసం కొత్త బ్రాంచ్ పెట్టడం జరిగింది. బ్రాంచ్ వస్తా